ఈ వీడియోలో మనం ఏప్రిల్ 9 నుంచి 13 వరకు గల ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, ప్రపంచ హోమియోపతి దినోత్సవం లేదా వరల్డ్ హోమియోపతి డేను ఏ రోజున నిర్వహిస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, ఏప్రిల్ 10. ప్రపంచ హోమియోపతి దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. హోమియోపతి పితామహుడు డాక్టర్ శ్యాముల్ హానెమాన్ జయంతి సందర్భంగా ఆయన జ్ఞాపకార్థం హోమియోపతి దినోత్సవాన్ని జరుపుకుంటారు. మహావీర్ జయంతిని ఏప్రిల్ 10న జైన మతస్థులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. చైత్రమాసంలోని శుక్లపక్షం త్రయోదశి తిథి నాడు మహావీర్ జయంతిని జరుపుకుంటారు. 24వ తీర్థంకరుడు మహావీరుడు. మహావీరుడి అసలు పేరు వర్ధమానుడు. మహావీరుడు 599 బీసీలో బీహార్లోని కుంద గ్రామంలో జన్మించారు. జైన మతంలో మొత్తం 24 మంది తీర్థంకరులున్నారు. మొదటి తీర్థంకరుడు వృషభనాథుడు, 23వ తీర్థంకరుడు పార్శ్వనాథుడు, 24వ మరియు చివరి తీర్థంకరుడు మహావీరుడు. నెక్స్ట్ క్వశ్చన్, వక్ఫ్ సవరణ చట్టం లేదా వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ 2025 అమల్లోకి వచ్చిన తేదీ? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, ఏప్రిల్ 8. వక్ఫ్ సవరణ బిల్లు 2025ను లోక్సభ ఏప్రిల్ 2న, రాజ్యసభ ఏప్రిల్ 3న ఆమోదించాయి. ఈ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏప్రిల్ 5న ఆమోదం తెలపడంతో చట్టంగా మారింది. ఈ చట్టం ఏప్రిల్ 8 నుంచి అమల్లోకి వచ్చిందని కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. వక్ఫ్ సవరణ బిల్లు 2025ను కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు లోక్సభలో మరియు రాజ్యసభలో ప్రవేశపెట్టారు. వక్ఫ్ సవరణ బిల్లు 2025ను లోక్సభలో మరియు రాజ్యసభలో ఎవరు ప్రవేశపెట్టారు అని అడిగినప్పుడు కరెక్ట్ ఆన్సర్ కిరణ్ రిజిజు. వక్ఫ్ బిల్లును ఉమీద్ లేదా యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంట్, ఎంపవర్మెంట్, ఎఫిషియన్సీ అండ్ డెవలప్మెంట్గా నామకరణం చేశారు. వక్ఫ్ సవరణ బిల్లు 2025కు లోక్సభలో 282 మంది సభ్యులు అనుకూలంగా ఓటు వేయగా 232 మంది సభ్యులు బిల్లును వ్యతిరేకించారు. రాజ్యసభలో బిల్లుకు అనుకూలంగా 128 మంది, వ్యతిరేకంగా 95 మంది సభ్యులు ఓటు వేశారు. వక్ఫ్ సవరణ చట్టం 2025 లేదా ఉమీద్లో వక్ఫ్ చట్టం 1995కు సవరణలు చేశారు. కొత్త చట్టం ప్రకారం వక్ఫ్ బోర్డుల్లో 2 స్త్రీలతో పాటు 2 ముస్లిమేతరులు తప్పనిసరి. ఇకపై 5 ఏళ్లుగా ఇస్లాంను అనుసరిస్తున్న వాళ్ళు మాత్రమే వక్ఫ్ బోర్డులకు దానాలు ఇవ్వడానికి అర్హులు. వక్ఫ్ ట్రిబ్యునల్ తీర్పులను 90 రోజుల్లోగా హైకోర్టులో సవాల్ చేయవచ్చు. సెక్షన్ 40 తొలగించబడి వక్ఫ్ బోర్డులు ఏకపక్షంగా ఆస్తులను వక్ఫ్గా ప్రకటించే అధికారం ఉండదు. వక్ఫ్ ఆస్తుల వివరాలు 6 నెలల్లో కేంద్రీయ పోర్టల్లో నమోదు చేయవలసి ఉంటుంది. వక్ఫ్ భూముల సర్వే బాధ్యత సర్వే కమిషనర్ నుంచి జిల్లా కలెక్టర్కు మారింది. నెక్స్ట్ క్వశ్చన్, COP 30 సదస్సుకు ఆతిథ్యమివ్వనున్న దేశం? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, బ్రెజిల్. COP 30 యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ 2025 నవంబర్ 10 నుంచి 21 వరకు బ్రెజిల్లో నిర్వహించనున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడ ప్రారంభించారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, మంచిరేవుల. తెలంగాణలో మొదటి పోలీస్ స్కూల్ అయిన యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏప్రిల్ 10న రంగారెడ్డి జిల్లా మంచిరేవులలో ప్రారంభించారు. యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ను మొత్తం 50 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయగా
ప్రస్తుతం 7 ఎకరాల్లో కార్యకలాపాలు ప్రారంభించారు. ప్రస్తుతానికి 1 నుంచి 5వ తరగతి వరకు ప్రవేశాలు జరుగుతున్నాయి. ఒక్కో తరగతిలో 40 మంది చొప్పున 5 క్లాసుల్లో కలిపి మొత్తం 200 మంది విద్యార్థులు ఉంటారు. ఈ 200 సీట్లలో 100 పోలీస్ అధికారులు ఉద్యోగుల పిల్లలకు, మరో 100 సాధారణ పౌరుల పిల్లలకు కేటాయించారు. భవిష్యత్తులో 5,000 మంది పిల్లలకు అడ్మిషన్లు ఇస్తారు. విద్యాభ్యాసంతో పాటు విద్యార్థులను ఉత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దడానికి యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ కృషి చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ ప్రపంచ కప్ లేదా ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్ బ్యూనస్ ఎయిర్స్ 2025లో భారత్ మొత్తం ఎన్ని పతకాలు సాధించింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 8. ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ ప్రపంచ కప్ లేదా ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్ బ్యూనస్ ఎయిర్స్ 2025లో భారత్ 4 స్వర్ణ, 2 రజత, 2 కాంస్య మొత్తం 8 పతకాలు సాధించి పతకాల పట్టికలో 2వ స్థానంలో నిలిచింది. చైనా అత్యధికంగా 5 స్వర్ణ, 3 రజత, 3 కాంస్య మొత్తం 11 పతకాలు సాధించి మొదటి స్థానంలో నిలిచింది. మొత్తం 6 పతకాలు సాధించిన అమెరికా 3వ స్థానంలో నిలిచింది. ఈ షూటింగ్ ప్రపంచ కప్లో సిఫ్ట్ కౌర్ మహిళల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్లో స్వర్ణం, రుద్రాంక్ష్ పటేల్ పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో స్వర్ణం, సురుచి సింగ్ మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో స్వర్ణం, విజయ్ వీర్ పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ విభాగంలో స్వర్ణ పతకాలను సాధించారు. షూటింగ్ ప్రపంచ కప్ 2025 ఏప్రిల్ 1 నుంచి డిసెంబర్ 9 వరకు మొత్తం 7 దేశాల్లో నిర్వహిస్తున్నారు. షూటింగ్ ప్రపంచ కప్ 2025 ఫస్ట్ లెగ్ పోటీలు ఏప్రిల్ 1 నుంచి 11 వరకు అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్లో నిర్వహించారు. ప్రముఖ సామాజిక కార్యకర్త, జీవితమంతా మొక్కలు నాటేందుకే గడిపిన ప్రకృతి ప్రేమికుడు వనజీవి రామయ్య గుండెపోటుతో మరణించారు. 1 కోటికి పైగా మొక్కలు నాటడం ద్వారా పర్యావరణ పరిరక్షణలో రామయ్య చేసిన కృషికి గాను కేంద్ర ప్రభుత్వం 2017లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. రామయ్య స్వగ్రామం తెలంగాణలోని ఖమ్మం జిల్లా రెడ్డిపల్లి గ్రామం. దీర్ఘశ్రేణి గ్లైడ్ బాంబ్ గౌరవ్ను భారత్ విజయవంతంగా పరీక్షించింది. 1000 కేజీల తరగతికి చెందిన ఈ అస్త్రాన్ని రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO దేశీయ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసింది. తాజా పరీక్షల్లో భాగంగా ఈ బాంబును సుఖోయ్ 30 MKI యుద్ధ విమానం నుంచి శాస్త్రవేత్తలు జారవిడిచారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ చైర్మన్గా ఎవరు ఎన్నికయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి చెల్లా శ్రీనివాసులు శెట్టి. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ చైర్మన్గా SBI చైర్మన్ చెల్లా శ్రీనివాసులు శెట్టి ఎన్నికయ్యారు. లాస్ ఏంజలీస్ వేదికగా 2028లో జరిగే ఒలింపిక్స్లో పురుషుల విభాగంలో 6, మహిళల విభాగంలో 6 దేశాలకు చెందిన క్రికెట్ జట్లు బరిలోకి దిగుతాయని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ప్రకటించింది. 1900 సంవత్సరంలో జరిగిన ప్యారిస్ ఒలింపిక్స్ తర్వాత 128 ఏళ్లకు మళ్ళీ ఒలింపిక్స్లో క్రికెట్కు అవకాశం దక్కింది. అయితే ఏ 6 జట్లు పాల్గొంటాయనే విషయంపై మాత్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో అత్యధిక పతకాలు సాధించిన మొదటి 3 దేశాలు అమెరికా, చైనా మరియు జపాన్. ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్ 1 రజత, 5 కాంస్య మొత్తం 6 పతకాలు సాధించి పతకాల పట్టికలో 71వ స్థానంలో నిలిచింది.
రష్యా విక్టరీ డే పరేడ్ వేడుకల్లో పాల్గొనాలని భారత ప్రధాని నరేంద్ర మోదీకి మాస్కో ఆహ్వానం పంపింది. రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీపై విజయానికి గుర్తుగా ఏటా మే 9న రష్యా విక్టరీ డేను నిర్వహిస్తోంది. జర్మనీపై విజయం సాధించి 80 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈసారి వేడుకలను ఘనంగా నిర్వహించాలని చూస్తోంది. రష్యా మిత్ర దేశాలకు ఆహ్వానాలు అందాయి. ఆధునిక అవసరాలకు తగ్గట్లుగా నావికా దళాన్ని మరింత శక్తివంతంగా తీర్చిదిద్దాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఫ్రాన్స్ నుంచి 26 రఫేల్ మెరైన్ ఫైటర్ జెట్ల కొనుగోలుకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదించింది. భారత్, ఫ్రాన్స్ ప్రభుత్వాల మధ్య కుదిరే ఈ భారీ ఒప్పందం విలువ 63,000 కోట్లు. ఒప్పందంపై త్వరలో సంతకాలు చేసే అవకాశాలున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. MiG-29K యుద్ధ విమానాలు రష్యాకు, రఫేల్ యుద్ధ విమానాలు ఫ్రాన్స్కు చెందినవి. 2025-26కు గాను ప్రధానమంత్రి కృషి సించాయి యోజనలో ఉపపథకంగా కమాండ్ ఏరియా అభివృద్ధి, నీటి నిర్వహణను చేపట్టేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందుకోసం 1,600 కోట్లు కేటాయించనుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI తాజా సమీక్షలోనూ రెపో రేటును 0.25% తగ్గించింది. గత ఫిబ్రవరిలోనూ 0.25% కోత విధించిన సంగతి తెలిసిందే. తాజా కోతతో రెపో రేటు 6.25% నుంచి 6%కి పరిమితమైంది. ఏప్రిల్ 6 నుంచి జరుగుతున్న RBI పరపతి విధాన కమిటీ సమావేశ నిర్ణయాలను గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025-26 వృద్ధి రేటు అంచనాను 6.7% నుంచి 6.5%కి RBI సవరించింది. ద్రవ్యోల్బణ అంచనాను 4.2% నుంచి 4%కి తగ్గించింది. గవర్నర్ల నుంచి ఆమోదం నిమిత్తం రాష్ట్రపతి వద్దకు వచ్చే బిల్లుల విషయమై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. వాటిపై రాష్ట్రపతి 3 నెలల్లోపు నిర్ణయం తీసుకోవాల్సిందేనని పేర్కొంది. తమిళనాడు గవర్నర్కు సంబంధించిన కేసుపై ఇటీవల వెలువరించిన తీర్పులో ఈ మేరకు స్పష్టం చేసింది. రాష్ట్రపతికి సర్వోన్నత న్యాయస్థానం ఇలా గడువు నిర్దేశించడం ఇదే తొలిసారి. 3 నెలలు దాటినా సరైన కారణాలు చూపకుండా బిల్లులపై రాష్ట్రపతి ఏ నిర్ణయమూ తీసుకోని పక్షంలో సంబంధిత రాష్ట్రాలు న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అంతేకాదు, బిల్లుల విషయంలో 201 ఆర్టికల్ కింద రాష్ట్రపతి తీసుకునే నిర్ణయాలు న్యాయ సమీక్షకు అతీతమేమీ కాదు, వాటిని కోర్టులు సమీక్షించవచ్చు అని కూడా పేర్కొనడం విశేషం. బిల్లులపై నిర్ణయం విషయంలో గవర్నర్లకు స్పష్టమైన గడువు నిర్దేశిస్తూ న్యాయమూర్తులు జస్టిస్ JB పార్దీవాలా, జస్టిస్ M మహాదేవన్ ధర్మాసనం ఏప్రిల్ 8న చారిత్రాత్మక తీర్పు వెలువరించడం తెలిసిందే. అసెంబ్లీ ఆమోదించి పంపిన బిల్లుపై గవర్నర్ 3 నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలి. రెండోసారి పంపితే నెలలోపు తప్పకుండా ఆమోదించవలసిందే తప్ప రాష్ట్రపతికి పంపడం చట్టవిరుద్ధమని స్పష్టం చేసింది. అలా ఈ విషయమై గవర్నర్కు తొలిసారిగా గడువు విధించింది. బిల్లుల విషయమై 3 నెలల గడువును రాష్ట్రపతికి కూడా వర్తింపజేయడం విశేషం. ఆర్టికల్ 201 ప్రకారం గవర్నర్ తన వద్దకు పంపిన బిల్లును రాష్ట్రపతి ఆమోదించవచ్చు లేదా పెండింగ్లో పెట్టవచ్చు. అది ఎంతకాలమన్న విషయమై అందులో రాజ్యాంగం గడువు నిర్దేశించలేదు. అంత మాత్రాన బిల్లులపై నిరవధికంగా ఏ నిర్ణయమూ తీసుకోకుండా ఉండేందుకు రాష్ట్రపతికి పాకెట్ వీటో అధికారాలేమీ ఉండబోవని ధర్మాసనం స్పష్టం చేసింది. రాష్ట్రపతి తన వద్దకు వచ్చిన బిల్లుపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిందే అని ఆర్టికల్ 201లో స్పష్టంగా పేర్కొన్నారు. దానికి ఆమోదం తెలపడమో పెండింగ్లో పెట్టడమో ఏదో ఒకటి తప్పనిసరన్నదే దాని ఉద్దేశం. బిల్లులకు ఆమోదం తెలిపే, తిరస్కరించే, రాష్ట్రపతికి పంపించే అధికారాన్ని గవర్నర్లకు రాజ్యాంగ అధికరణం 200 కల్పించింది.
దాని అర్థం బిల్లులపై ఎప్పటికీ నిర్ణయం తీసుకోకుండా ఉండమని కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. బిల్లులను చట్టాలుగా చేసే ప్రక్రియలో దేశంలోనే తొలిసారిగా అరుదైన ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. గవర్నర్ ఆమోదం పొందకుండానే 10 బిల్లులకు చట్ట హోదా కల్పిస్తూ తమిళనాడు ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. తమిళనాడు ప్రభుత్వానికి గవర్నర్ ఆర్ఎన్ రవికి మధ్య వివాదానికే గాక అంతిమంగా సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పుకు కారణమైన 10 బిల్లులు ఎట్టకేలకు చట్టంగా మారాయి. ఆ క్రమంలో మరో సంచలనానికి కారణమయ్యాయి. దేశ చరిత్రలోనే తొలిసారిగా గవర్నర్ గాని రాష్ట్రపతి గాని ఆమోదించకుండానే చట్టంగా మారిన బిల్లులుగా చరిత్ర సృష్టించాయి.